హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. సో, నేను ఈరోజు చెప్పాలనుకుంటుందండి. సో, మొన్న శుక్రవారం నాడు మేము చేసుకున్న వ్రతం గురించి మీతో చెప్పుకోవాలనుకుంటున్నాను. ఇదైతే కేదారేశ్వర వ్రతం అండి. కొందరైతే దీన్ని రెండో సోమవారం, కొందరు పున్నమి రోజు, కొందరు మూడవ సోమవారం కూడా చేసుకుంటున్నారని నాకు అర్థమైంది. అండ్ నేను చాలామంది చెప్తుంటే విన్నాను కదా! సో, మేమైతే మాత్రం పున్నమి రోజే చేసుకుంటామండి. సో, ఆ రోజైతే అందరూ ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఉదయం దీపం పెట్టుకొని పనులన్నీ స్టార్ట్ చేస్తామండి. సో, ఉపవాసం ఉండేవాళ్ళు 9 బూరులు, అవి కూడా పెసలతో చేసిన బూరెలండి. పెసలతో చేసి ఆ పెసలు ఉడకబెట్టిన వాటర్‌తో చారు చేస్తారు. అది కూడా సూపర్ ఉంటుంది. సో, అలానే కలగూర వండుతారు. మీలో ఎంతమందికి కలగూర తెలుసో చెప్పండి. అలానే తెలియని వాళ్ళు నన్ను అడిగితే నేను కలగూర ఏంటి ప్రాసెస్ అనేది చెప్తాను. చాలా బాగుంటుంది అండ్ చాలా మంచిది కూడా బాడీకి. సో, అలా అవుతుందండి. తర్వాత మనకి వీలైతే అండ్ టైం ఉంటే ఇంకా ఏమైనా వెరైటీస్ కావాలనుకుంటే అవన్నీ చేయొచ్చు. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే ఈ పూజ చేసినప్పుడు మా ఇంట్లో కథ చదవమండి. ఫస్ట్ నుంచి అలవాటైతే లేదు. సో, మేము అన్నీ ప్రిపేర్ చేసుకొని అవన్నీ కూడా తీసుకొని వేరే వాళ్ళ ఇంటికి వాళ్ళు ఇన్వైట్ చేసి అంటే వాళ్ళని అడిగి వాళ్ళు ఓకే అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కథ విని అక్కడే మొత్తం ఉండి తర్వాత ఇంటికొచ్చేస్తామండి. ఇంటికొచ్చిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్‌గా సో, ఆ రోజైతే శివాలయంకి వెళ్ళామండి. తర్వాత ఆంజనేయ స్వామి కోవిలికి వెళ్ళాం. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. పూజలు చేస్తే ఏదో తెలియని పాజిటివ్ వైబ్ వస్తుందంటారు కదా! అలా అనిపించింది. అండ్ దెన్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అందరూ ఒక్కొక్క ఆకేసుకొని ఇంకా మొత్తం అన్నీ కూడా తినేసామండి. సో, ఫస్టు బూరెతో స్టార్ట్ చేసి అండ్ దెన్ పరమాన్నం, పులిహోర అండ్ కలగూర అండ్ పెసరపప్పు, అలానే అన్నం అండ్ పెసలతో చేసిన చారు ఫుల్లుగా తినేసాం. ఇంకా తినేసిన తర్వాత బిఫోర్ దట్ నోముతాళ్ళు అంటాం కదండీ! ఈ వీడియో లాస్ట్‌లో మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ నోముతాళ్ళు అనేవి చేతికి కట్టుకొని తర్వాత తినేసి ఇంకా ఆ రోజుతో అలా కంప్లీట్ అవుతుందండి. ఉదయం నుంచి చాలా వరకు ఉండడానికి ట్రై చేస్తారు ఏం తినకుండా. బట్ మనం ప్రశాంతంగా ఉండి చేయాలి అనేది నా ఒపీనియన్ అండి. సో, లిటిల్ బిట్ లెమన్ వాటర్ ఆర్ ఎల్స్ టీ, కాఫీ అలాంటివి తీసుకుంటారు కొందరు. అండ్ నేనైతే ఆ రోజు 3 టైమ్స్ టీ తీసుకున్నా అండ్ 1 టైమ్ లెమన్ వాటర్ తీసుకున్నాను అండ్ 2 టైమ్స్ కోకోనట్ వాటర్ తీసుకున్నాను. ఇంకేం ఉపవాసం చేశారు అని అంటారేమో బట్ అలా లైక్ కొంచెం కొంచెం నేను మా పెద్దమ్మ షేర్ చేసుకున్నాం. సో, అలా కంప్లీట్ అండి. ఆ అరటిపళ్ళకి చుట్టూ ఉన్నాయి కదా! అవే నోముతాళ్ళు. సో, అలా కంప్లీట్ అయిందండి ఆ రోజు పూజ. సో, ఇంకోటి ఫైనల్‌గా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 మంత్ అయిందండి కంప్లీటెడ్‌గా. ఇందులో నాకు 3 సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ వ్యూస్ వస్తున్నాయి. మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి. అలానే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ నాతో